మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు దగ్గరగా ఎవరైనా చదవగలిగిన వారు చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకు ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయాలు ప్రభు బయలుపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు జరిగింది అన్న విషయం కనుక మనం ఆలోచన చేస్తే, లాజరు గురించి మనందరికీ తెలుసా లేదా? లాజరు అనేటువంటి వ్యక్తి మరియా మార్తమ్మల సహోదరుడు. ఈ లాజరు అనేటువంటి వ్యక్తి మరణపు రోగము చేత చెప్పండి, ఏ రోగం? మరణపు రోగము చేత లాజరు అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆయన బ్రతుకుండగా రోగముతో బాధపడుతుండగా యేసు ప్రభువుకి తెలియచేశారు, అయ్యా, నువ్వు ప్రేమించే కుటుంబం, నువ్వు ఇష్టపడేటువంటి కుటుంబంలో లాజరు అనేటువంటి వ్యక్తి మరణపు రోగములో పడి ఉన్నాడు. కనుక ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేయటానికి రండయ్యా అని ఆ వ్యక్తిని గురించినటువంటి సమాచారం యేసుక్రీస్తు ప్రభువుకి ముందుగానే తెలిసింది. అయితే కొద్దిగా ఆలస్యమయ్యి ఈ యొక్క లాజరు ఇంటికి మనం గమనిస్తూ ఉంటే పస్కా పండుగ, ఏ పండుగ? పస్కా పండుగ అనేటువంటి దాన్ని మనం వివరించుకుంటే గనక విడుదలకు సాదృశ్యంగా ఉంది. బైబిల్ గ్రంథంలో పస్కా పండుగ అనేటువంటి మాట మనకు కనబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో కనపడుతుంది, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనకేమవుతుంది? కనపడుతుంది. ఇప్పుడు పస్కా పండుగ అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే విడుదల పండుగ. పస్కా పండుగ అంటే ఏంటి? విడుదల పండుగ. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మగ్గిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నటువంటి సందర్భంలో వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా వాక్యంలో చెప్పబడుతుంది, మూలుగుతూ ప్రార్థన చేశారంట. ఎలా ప్రార్థన చేశారు? మూలుగుతూ ప్రార్థన చేశారు. మనకు ఒక డౌట్ రావచ్చు, మూలుగుతూ ఎందుకు ప్రార్థన చేశారు అనేటువంటి డౌట్ వచ్చిందనుకోండి. వారు బానిసులు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారు. వారికి కనీసం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, ప్రార్థించడానికి కూడా సమయము లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వీరు చేసేటువంటి పని ఏంటంటే మూలుగుతూ, ప్రక్క వాళ్ళు కూడా వినపడకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ బానిసత్వంలోంచి మమ్మల్ని విడిపించండి అయ్యా, ఈ బానిసత్వంలో నుంచి మేము విడుదల పొందాలి అని ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ మూలుగుతూ ప్రార్థన చేసినటువంటి సందర్భంలో వారి ప్రార్థన ప్రభు ఆలకించాడు. ప్రభు ఆలకించి మోషే అనేటువంటి నాయకుడు ద్వారా వారందరినీ కూడా, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కానాను దేశానికి నడిపించడానికి ప్రభు ఏం చేశాడంటే మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఇలా ఎన్నుకున్న సందర్భంలో మోషేతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ దేవుడు చెప్పినటువంటి ఒక నియమం ఏంటి అంటే పస్కా పండుగ జరిగించండి. పస్కా పండుగ అంటే ఏ కుటుంబానికి ఆ కుటుంబం పశువును వధించి దానికి ఉన్నటువంటి లేదా వధించబడినటువంటి మాంసాన్ని అంతటినీ కూడా త్వరగా తినాలి. ఎలా తినాలి? త్వరగా తిని దాన్ని ఏం చేయాలంటే త్వరగా ముగించుకుని వీళ్ళందరూ కూడా
ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా లేచి ఆ ప్రాంతంలో నుంచి బయలుదేరాలి. అంటే ఇశ్రాయేలు ప్రజలు విడిపించబోతున్నటువంటి సమయంలో మరికొద్ది నిమిషంలో విడిపించబడబోతా ఉన్నారు. వారు ప్రయాణం చేయబోతా ఉన్నారు. ప్రయాణం చేయబోతున్న సందర్భంలో వీళ్ళందరూ కూడా చేసిన పని ఏంటంటే పశువును వధించబడినటువంటి మాంసాన్ని త్వరగా వారు భుజించి వారందరూ కూడా లేచి పరుగు తీస్తూ కానాను దేశానికి చేరుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మొట్టమొదటి పస్కా పండుగ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి మరికొద్ది రోజుల్లో లేదా మరికొద్ది నిమిషాలలో వీరందరూ కూడా విడిపించబడతారు అన్న సమయంలో దేవుడు నియమించి పస్కా బలి లేదా పస్కా పండుగను మీరు ఆచరించండి అని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ పస్కా పండుగను ఆచరించి ఆ రీతిగా క్రమముగా ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్ళిన తర్వాత ఈ పస్కా పండుగ ప్రతి సంవత్సరము కూడా వారు జరుపుకుంటూ ఉండేవారు. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే చూడండి, యోహాను సువార్త ఒకసారి చదువుదాం. 11వ అధ్యాయము 55వ మాటను చదువుకుందాం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమయ్యుండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. చాలండి, ఈ రీతిగా ప్రక్కన పల్లెటూళ్ళలో నుంచి యెరూషలేము అనేటువంటి పట్టణంలోనికి లేదా యెరూషలేము మందిరంలోనికి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ పండుగ కొరకు ప్రక్కనున్నటువంటి పల్లెటూళ్ళు ఏవైతే ఉంటాయో యెరూషలేమును ఆనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యెరూషలేము అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో బలులు అర్పించటం అనేటువంటిది జరుగుతూ ఉండేది. ఇది ఒక చరిత్ర. ప్రైజ్ ది లార్డ్. ఈ చరిత్రలో ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఈ పస్కా పండుగ అనేటువంటిది దేనికి నిదర్శనంగా కనబడుతుంది అంటే విడుదలకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనలందరినీ కూడా పస్కా పండుగ దినం రోజునే సిలువకు బలియాగం అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే సిద్ధపరచబడినటువంటి ఆ దినము సిద్ధపరచు దినమున యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని పస్కా పండుగ ద్వారా ఒక విడుదల కలిగింది. నేడు పస్కా పండుగ దినం రోజున యేసుక్రీస్తు ప్రభువారు బలియాగం అయ్యాడు. తద్వారా మనకేం కలిగిందా లేదా? ఆయన సిలువ వేయబడకపోతే గనుక మనము కూడా విడిపించబడినటువంటి వ్యక్తులం కాదు, మనం కూడా బానిసత్వంలోనే మగ్గేటువంటి వ్యక్తులం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పస్కా దినమున సిద్ధపరచబడినటువంటి దినాన మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు బలియాగమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ విషయాన్ని గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సిలువ వేయబడక మునుపు పస్కా పండుగ ఇంకా 6 రోజులు ఉంది అనగానే ఎక్కడికి వచ్చాడు అంటే లాజరు దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? లాజరు దగ్గరికి వచ్చాడు. లాజరు అప్పటికే ఎన్ని రోజులు అయిందంటే చనిపోయి 4 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజులు అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని దర్శించాడో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే లాజరు దగ్గరికి వెళ్దాం. మనం ఎక్కడికి వెళ్దాం? లాజరు చనిపోయినటువంటి సమాధి దగ్గరికి వెళ్దామని ఈ మరియతోనూ మార్తతోనూ ప్రభు చెప్తా ఉంటే వీళ్ళు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఇప్పటికే 4 రోజులు అయ్యిందయ్యా, ఆ సమాధి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి సమాధి ఏమవుతుంది? కుళ్ళిపోతుందా లేదా? సమాధి కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది, కాబట్టి దాని దగ్గరికి మనం వెళ్ళలేము అని వీళ్ళు సమాధానం ఇస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే లాజరులో లేపాలి అని యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఉద్దేశం. ఆ విషయాన్ని మరియతోనూ మార్తతోనూ చెప్తా ఉన్నాడు. నేను లాజరుని లేపుతాను,
అని చెప్తా ఉంటే, నిజమేనయ్యా, నువ్వు లాజరు లెగుస్తాడు, పునరుత్థానం రోజున ఖచ్చితంగా లెగుస్తాడు, యేసు నీ యొక్క రాకడలో ఆయన ఎత్తబడతాడు అన్న విషయం నాకు తెలుసు. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పునరుత్థానాన్ని జీవమును నేనే. అయితే ఇప్పుడే నేను లాజరును లేపబోతా ఉన్నాను. హల్లెలూయా. ఈ లాజరును లేపడానికి వీరందరూ కూడా వెళ్ళారు. చూడండి, ఏదైనా ఒక కార్యం జరుగుతుంది అనగానే 2-3 వెళ్తారా? వెళ్ళరు కదా. ఏదైనా ఒక మంచి కార్యం జరుగుతుంది అంటే గుంపులుగా వెళ్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లాజరును లేపుతారు అనేటువంటి విషయం ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభువు లాజరును లేపుతాడంట, యేసుక్రీస్తు ప్రభువారు లాజరును లేపుతాడంట అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వెంట మరియా వీళ్ళందరూ కూడా వెంటబడి వెళ్తూ ఉంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సమాధి యొక్క ఆ పై ఉన్నటువంటి ఆ డోరుని తొలగించారు. సమాధికి ఉన్నటువంటి ఆ డోరును తొలగించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే, లాజర్ బయటికి రా, లాజర్ నువ్వు బయటికి రావాలి అనగానే, ఆజ్ఞాపించగానే కుళ్ళిపోయినటువంటి వ్యక్తి, కంపు కొడుతున్నటువంటి వ్యక్తి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, లాజరు లేపబడ్డాడు. లాజరు లేపబడినటువంటి సందర్భంలో అక్కడ గమ్మత్తైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యము ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కనులారా చూడగలిగారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు జరిగిస్తాడా లేదా? దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి దేవుడు. మనం అనుకుంటాం ఇది అసాధ్యమైనటువంటి కార్యము అనుకుంటా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినప్పుడు, క్రీస్తు యేసు నామములో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యాలు మనం కూడా చేయగలుగుతాం. హల్లెలూయా. పేతురున్నాడు, దేవాలయంలోనికి వెళ్తూ ఉంటే నడవలేని పరిస్థితిలో పడి ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా డబ్బిస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ పేతురు చేసిన పని ఏంటంటే, ఆ వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడంట. హల్లెలూయా. ఏం చేశాడు? ఆ వ్యక్తిని యేసు ప్రభు పేతురు చేసినటువంటి పని ఏంటంటే, ఆ దేవాలయంలో ఉన్నటువంటి పడినటువంటి కాళ్ళు చేతులు లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటివి అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో కూడా ప్రభు చేశాడా లేదా? మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. మన జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడిని మనం విశ్వసిస్తే ఆయన చేయబోతున్నటువంటి కార్యాలు మరణపు పడకలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా లాపగలిగినటువంటి దేవుడు. ఆమేన్ చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పేతురు ఆ వ్యక్తిని లేపాడో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడబోతూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఈ విషయంలో మరణించినటువంటి లాజరు జీవితంలోనూ కూడా మనం గమనిస్తూ ఉంటే ఆ ప్రజలందరి జీవితాల్లో కూడా కన్నులారా చూడగలిగారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనులారా చూడగలిగారు. కనులారా చూచినటువంటి వీళ్ళందరూ చేసిన పని ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు లాజరును లేపాడు అనేటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి యెరూషలేములోనికి పట్టణానికి వచ్చినటువంటి వారందరి చెవులు కూడా వినిపించబడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం కనుక గమనిస్తూ ఉంటే ఈ విషయము అనేక మంది ప్రజలకు తెలిసింది. హల్లెలూయా. ఒక విషయం ఏంటి అంటే, ఆ ప్రాంతానికి మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏమైంది? విస్తరించబడింది. లాజరుని యేసు ప్రభు లేపాడంట అని ఎప్పుడైతే ఈ సువార్తను ప్రకటించారో, ఈ సువార్తను ప్రకటించగానే వారు చేసినటువంటి విషయం ఏంటి అంటే, ఆ యెరూషలేము పట్టణానికి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా యేసు ప్రభుని లాజర్ని కూడా చూడటానికి వచ్చారంట. హల్లెలూయా. ఎవరిని చూడటానికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభుని లాజర్ని కూడా చూడటానికి వచ్చారు.
ఇలా గమనించినటువంటి విషయంలో మనం గమనిస్తూ ఈ విషయంలో ఒక విషయాన్ని కనుక మనం గమనిస్తూ ఉంటే లాజరు లేపబడ్డాడు. ఎప్పుడైతే లాజరు లేపబడ్డాడో లాజరు జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని బట్టి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు, పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ వార్త వినిపించబడగానే యేసు ప్రభుని లాజరును చూడటానికి వచ్చారు. ఇలాగా యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యం ఆ ప్రాంతంలో విస్తారముగా ప్రకటించబడింది. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపంతో లేదా ఆమె పట్టణానికి దూరంగా ఉన్నటువంటి ఆమెతో, స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీతో మాట్లాడుతూ ఉంటే ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభుని గుర్తించిందో ఆ గుర్తించినటువంటి బట్టి ఆ ప్రాంతాన్ని అంతటికి కూడా ఏం చేసింది? ఆమె స్వార్థ చేసింది. మెస్సయ్య వచ్చాడు, మనల్ని రక్షించేటువంటి దేవుడు వచ్చాడు, మన పాపాలను క్షమించేటువంటి దేవుడు వచ్చాడు అని ఆ పట్టణం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యేసు ప్రభువుని గురించి చెప్పగలిగింది. ఆమె హల్లెలూయా. దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలు కూడా మనం ఏం చేయగలగాలి? మనం కూడా చెప్పగలగాలి. మన జీవితంలో కూడా దేవుడు తన కార్యాన్ని చేయగలుగుతాడు. ప్రభువా, నీ కార్యాలు నా జీవితంలో జరిగించండి. ఈ సమస్య నా బాధ, ఈ సమస్యలో నేనున్నాను, ఈ బాధల్లో నేనున్నాను, ఈ కష్టంలో నేనున్నాను, ఈ శ్రమల బారిలో నుంచి నన్ను తప్పించండి ప్రభు అని మనం అందరము కూడా ప్రభు సన్నిధిలో అడిగితే ఖచ్చితంగా మన సమస్యలోంచి, బాధల్లోంచి ప్రభు ఖచ్చితంగా తొలగిస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలో కార్యం జరిగిందో ఈ సాక్ష్యాన్ని మనం అందరము కూడా ఈ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పుకోగలిగే స్థితిలో మనం ఉండగలగాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని చూడడానికి వచ్చినటువంటి విషయమును గమనిస్తూ ఉంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యేసు ప్రభుని గురించినటువంటి సమాచారం అందింది. ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటా ఉన్నారు అంటే, యెరూషలేము ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళందరూ అనుకుంటా ఉన్న విషయం ఏంటి అంటే, చుట్టుప్రక్కల ఉన్నటువంటి పల్లెటూరులన్నింటిలోంచి ఎక్కడికి వచ్చారు? యెరూషలేము మందిరంలోనికి వచ్చారు. ఈ యెరూషలేము మందిరంలోనికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ అనుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, యేసు ప్రభువారు యెరూషలేముకు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఈ పస్కా పండుగ అనేటువంటి పండుగ రోజున ప్రతి పండుగకు కూడా యేసు ప్రభు ఖచ్చితంగా వస్తాడు. ఈ విషయం ఎవరికి తెలుసు అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసింది. యేసు ప్రభు ఈ పండుగకు వస్తాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రార్థన కుడికి వస్తాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రార్థనలో ఈ యెరూషలేము పట్టణానికి రాబోతా ఉన్నాడు. చూడండి, మనకు బాగా తెలుసు జక్కయ్య గురించి. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని జక్కయ్య తెలిసి జక్కయ్య ఏం చేశాడు అంటే యేసు ప్రభుని చూడటానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ తన జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభుని చూడడానికి వెళ్ళాడో తన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. రక్షణ కార్యం ప్రభు జరిగించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రాంతానికి రాబోతూ ఉన్నాడు అన్నటువంటి విషయం ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా యేసు ప్రభువారు యెరూషలేము ప్రాంతానికి రాబోతా ఉన్నాడు. ఇది చరిత్ర. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి రాబోతూ ఉన్నాడు అన్న విషయం ఎప్పుడైతే అర్థమయ్యిందో వారందరూ కూడా సిద్ధపడ్డారు. ఎలా సిద్ధపడ్డారు అంటే, వారు ఈత మాటలు పట్టుకుని యేసుక్రీస్తు ప్రభుకి స్వాగతం పలకాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈత మాటలు పట్టుకుని ఏం చేస్తూ ఉన్నారు? స్వాగతం పలకాలని వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారంట. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా? యేసు ప్రభుని మనం ఎప్పుడు స్వాగతం పలకాలా? యేసు ప్రభుని మేము ఎప్పుడు ఆరాధించాలా? ఎప్పుడు యేసు ప్రభుని కీర్తించాలా అని వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యెరూషలేము ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్తున్నటువంటి సందర్భంలో మనకు చదువుకున్నటువంటి లేఖనంలో బెత్పేకే అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ యొక్క తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ఇదిగో కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంటుంది, వాటిని మీరు తోలుకుని రండి. హల్లెలూయా. ఆ గాడిద పిల్ల మీద ఇక ఎన్నడూ కూడా ఎవ్వరూ కూడా ఎక్కలేదంట. అలాంటి గాడిదను దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా.
ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే, ఎప్పుడైతే గాడిద పిల్లను తీసుకుని వచ్చారో, తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రజలందరూ కూడా చేసిన పని ఏంటంటే, ఆ గాడిద మీద ఏం చేశారు? వస్త్రాలు వేశారంట. ఏం వేశారు? వస్త్రాలు వేశారు. ఎప్పుడైతే వస్త్రాలు వేశారో, యేసుక్రీస్తు ప్రభువారు దాని మీద కూర్చున్నాడు. దాని మీద కూర్చుని ఎక్కడికి బయలుదేరి వెళ్ళాడు అంటే, యెరూషలేములోనికి వెళ్తూ ఉన్నాడు. యెరూషలేములోనికి వెళ్తూ ఉంటే ఈ ఇశ్రాయేలు లేదా ఈ ప్రజలందరూ కూడా యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేస్తున్న పని ఏంటి అంటే, గాడిద నడుస్తూ ఉంటే వాళ్ళు వస్త్రాలు కింద పరిచారంట. హల్లెలూయా. వారు తెచ్చుకున్నటువంటి వస్త్రాలన్నీ కూడా ఏం చేశారంటే, పల్లెటూళ్ళ నుంచి వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేస్తారు? మనం ఎక్కడైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాము? ఒక 4 రోజులు ఉండాలి. ఏం చేస్తాము? మనకున్నటువంటి వస్త్రాలు ఏవైతే మనం కట్టుకోవాలనుకుంటా ఉన్నామో అవన్నీ కూడా ఊరు వెళ్ళినప్పుడు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటాం? విలువైనటువంటివి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ వాళ్ళు కూడా విలువైనటువంటి వస్త్రాలు గాడిద నడుస్తూ ఉంటే వారందరూ కూడా చేసిన పని ఏంటంటే, వారికి ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా తెచ్చి ఆ యొక్క గాడిద క్రింద వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు గాడిద ఎక్కడ నడుస్తూ ఉంది? వస్త్రాల మీద నడుచుకుంటా వెళ్తూ ఉంది. వస్త్రాల మీద గాడిద నడుచుకుంటా వెళ్తూ ఉంది. ఇక్కడున్న ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ మట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏమని ఆరాధన చేస్తూ ఉన్నారంటే, వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమని ఆరాధన చేస్తూ ఉన్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చున్నవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేశారు చెప్పాలి? కేకలు వేశారంట. ఏం చేశారు? కేకలు వేస్తూ ప్రభుని ఆరాధన చేశారంట. మనం ఎట్లా ఆరాధన చేస్తాము? మౌనంగా ఆరాధన చేస్తూ ఉన్నాం. యెరూషలేములో పల్లెటూరు నుంచి వచ్చిన వారందరూ కూడా ఎలా ఆరాధన చేశారు? కేకలు వేశారంట. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో ప్రభుని ఎలా ఆరాధన చేయాలి అంటే, స్వరం ఎత్తాలి. మన స్వరపేటకి ఏదో అరుగుపోతుంది అన్నట్లుగా మనం ఏం చేస్తామంటే, నెమ్మదిగా పాడుతూ ఉంటాం, నెమ్మదిగా ఆరాధన చేస్తూ ఉంటాం. మనం అందరము కూడా ఒకే స్వరంతో ప్రభుని బిగ్గరగా ఆరాధన చేసామనుకోండి, ఆ ఆరాధన ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. హల్లెలూయా. ఏం చేయాలి? మనం మౌనంగా, మనం బానిసలం కాదు కదా, మనకు స్వతంత్రత వచ్చింది కదా. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వారు ఎవరైనా ఒకవేళ ఆరాధన చేస్తే, ప్రార్థన చేస్తే కొడతారు, తిడతారు అని భయంతో వాళ్ళు మూలుగుతూ ప్రార్థన చేశారు. ఇప్పుడు మనకు ఆ విధానం లేదు కదా. మనం ఎంత స్తుతిస్తూ ఉంటే మనకు ఒక స్వతంత్రత ప్రభు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? స్తుతించాలి, నోరు తెరచాలి. నోరు తెరిచి ప్రభువుని బిగ్గరగా ఆరాధన చేయాలి. నోరు తెరిచి ప్రభువుని మహిమపరచగలగాలి. మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం కనుక ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రభువుని కేకలు వేస్తూ అంటే మన స్వరమెత్తి బిగ్గరగా ప్రభువుని ఒకే ఆత్మతో మనం ఆరాధన చేయగలగాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మౌనంగా చేద్దామా ఆరాధన? బిగ్గరగా చేద్దామా? స్వరమెత్తి, మనం ఎంత స్వరం అనుకుందో ఆ స్వరమెత్తి పాడగలిగితే పాట పాడుతూ ఆరాధన చేస్తూ ప్రభుని స్తుతిస్తూ మనం అందరం కూడా ప్రభువుని గణపరచాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయాన్ని కనుక గమనిస్తూ ఉంటే, ఈ యొక్క యెరూషలేము పట్టణానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆ గాడిద యొక్క నడుస్తూ ఉంటే వారు విలువైనటువంటి వస్త్రాలన్నీ కూడా పరిచి ఆ గాడిదను ఆ వస్త్రాల మీద నడిపించుకుంటా వెళ్తూ ఉన్నారు. ఇలాగ ప్రభువుని ఏం చేస్తూ ఉన్నారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము అని ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మన జీవితంలో కూడా ఈ అనుభవాలు మనకు ఉండాలి. ఏ అనుభవం ఉండాలి? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనమందరము కూడా ఈ యొక్క అనుభవం, మనకున్నటువంటి విలువైనటువంటి వస్త్రాలు ప్రభు నడుస్తున్నటువంటి ఆ గాడిద మీద నడుస్తూ ఉంటే మనము కూడా ఈ యొక్క గాడిద నడుస్తూ ఉంటే మనం వస్త్రాలు వేయగలిగేటువంటి పరిస్థితిలో ఉండగలగాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మూడో విషయం ఏంటి అంటే, ప్రభువుని స్తుతించగలిగే అనుభవంలో మనం ఉండాలా లేదా? ప్రభు వచ్చాడు అనుకోండి, దేవుని మందిరంలోనికి వచ్చాడు అనుకోండి, వాళ్ళు పాడుకుంటారులే, మనకి ఇంతకులే.
వారు చప్పట్లు కొడతారులే మనకిందుకులే అని కాదు, ఎవ్వరికి వారుగా వ్యక్తిగతంగా మనకి ఇవ్వబడినటువంటి స్వతంత్రతను బట్టి, మనకి ఇవ్వబడినటువంటి ఈ ఆరాధనలో మనకి ఇవ్వబడినటువంటి అభిషేకాన్ని బట్టి మనమందరము కూడా ప్రతి ఒక్కరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని బిగ్గరగా ఆరాధన చేసేటువంటి ఒక అనుభవం మనకు ఉండాలి. ఆమె హల్లెలూయా. ఇది ప్రభు చేసినటువంటి కార్యం, ఇది ఒక చరిత్ర. ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఒక చరిత్ర. మీకు అర్థం కావటానికి దేవుడు చేసినటువంటి కార్యాలు ఏంటి అంటే, పస్కా దినానికి ముందుగానే లాజరు దగ్గరికి రావటం, ఆ లాజరుని దేవుడు లేపటం, ఆ విషయం అంతటికి కూడా ఎవరికి తెలిసింది అంటే యెరూషలేము పట్టణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తెలిసింది. ఏ ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యం ఒక్కరికి కూడా తెలియదు అన్నటువంటి వ్యక్తులు లేరు. ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు చేసినటువంటి కార్యం తెలిసింది. హల్లెలూయా. ఇంకో గమ్మత్తైనటువంటి విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడటం అనేటువంటిది ఆ యెరూషలేము పట్టణానికి, ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యేసు ప్రభు వారు సిలువ వేయటం అనేటువంటిది కనులారా చూడగలిగారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, లాజరు లేపకపోతే అప్పటి వరకు యేసు ప్రభు వారు ఎందరినో స్వస్థపరిచాడు, ఎందరో జీవితాల్లో కార్యం చేశాడు. కానీ లాజరు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని బట్టి ప్రజలందరిలో కూడా విస్తారంగా స్వార్థ ప్రకటించబడింది. ఆమేన్, హల్లెలూయా. ఈ స్వార్థ ద్వారా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా నేను చూడలేదు అన్నటువంటి వ్యక్తి లేకుండా ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభుని సిలువ వేయటం చూడగలిగారు. హల్లెలూయా. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలిసింది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు యొక్క విధానం ప్రతి ఒక్కరూ కూడా గుర్తించగలిగారు. నాకు తెలియదండి అన్నటువంటి వ్యక్తులు లేరు. ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని చూడగలిగారు. అందుకనే నేడు స్వార్థ విస్తరించబడటానికి గల కారణం ఏంటి అంటే, వారు కనులారా చూడగలిగిందే మనకు చెప్పగలిగారు. మనకు చెప్పగలిగింది మనం విశ్వసించగలుగుతా ఉన్నాం. ఈ రోజున మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటం వారు చూడగలిగినటువంటి అనుభవాన్ని బట్టి మనము కూడా ఆ విషయాన్ని వినగలిగి మనమందరము కూడా రక్షించబడ్డాము. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి ఒక చిన్న మాటను చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. మొట్టమొదటి అక్కడ మనకేం కనబడుతూ ఉంది? గాడిద మీద ప్రభు ఎక్కి రావటానికి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, దేనికి సాదృశ్యంగా ఉంది? సమాధానానికి సాదృశ్యంగా, సమాధానానికి సూచనగా కనబడుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ మాట. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడుతూ ఉన్నటువంటి ఒక ప్రవచనం, భక్తులు చెప్తున్నటువంటి ఒక ప్రవచనం ఏంటి అంటే, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు తండ్రి అని, అధిపతి అని అతనుకు పేరు. యేసుక్రీస్తు ప్రభు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే, సమాధానానికి సాదృశ్యంగా ఉన్నాడు. అందుకని యేసు ప్రభు వారు దేని మీద ఎక్కి రావడానికి ఇష్టపడ్డాడు అంటే, గాడిద మీద ప్రయాణం చేయటానికి ఇష్టపడ్డాడు. గాడిద మీద ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో ఒక సూచన, ఈయన సమాధానకరుడుగా వస్తూ ఉన్నాడు. రాజు గుర్రం మీద వచ్చాడు అనుకోండి, వారికి సూచన ఏంటి అంటే యుద్ధానికి సూచన. రాజు గుర్రం మీద వస్తే దేనికి సూచన? యుద్ధానికి సూచన. అదే రాజు గాడిద మీద వచ్చాడు అనుకోండి, దేనికి సూచన? రాజు సమాధానంగా వస్తూ ఉన్నాడు, మా ప్రాంతాన్ని విజిట్ చేయడానికి రాజు సమాధానంగా వస్తూ ఉన్నాడని ప్రజలందరూ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గ్రహిస్తారు. ఒకవేళ గుర్రం మీద వచ్చాడు అనుకోండి, ఈరోజు ఎవరికో మూడింది, ఎవరికో
ఈరోజు మూడిందని ఈ యొక్క వీళ్ళ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తూ ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు అంటే సమాధానానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే సమాధానంగా వస్తూ ఉన్నారో వీళ్ళందరి జీవితాల్లో కూడా ఒక గుర్తింపు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు దీనుడు, యేసుక్రీస్తు ప్రభువారు సమాధానపరచడానికి వచ్చాడు. అందుకనే వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మాకు రాజు. వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే రాజరికానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? ఒక రాజు గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా వస్త్రాలు వేస్తూ ఉన్నారు అంటే ఆ వ్యక్తి ఎంత విలువైనటువంటి వ్యక్తి అయితే సరే ఆ వస్త్రాలు వేయగలుగుతారు. ఆనాడు పాత నిబంధన గ్రంథం లేదా చరిత్ర మనం చూసుకుంటా ఉంటే ఈ యొక్క రాజు అనేటువంటి వ్యక్తి నడిచినప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే వస్త్రాలు వేస్తారు. ఎవరికి పడితే వాళ్ళు వస్త్రాలు వేయరు. ఎవరికి వేస్తారు అంటే ఖచ్చితంగా రాజుకు మాత్రమే వస్త్రాలు వేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణం గుండా వెళ్తూ ఉంటే ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆ వస్త్రాన్ని వేస్తూ ఈయన నడిపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఏమని గుర్తించారు అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు మాకు రాజు, యేసుక్రీస్తు ప్రభువారు మాకు ప్రభువు అయి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మాకు రాజుగా ఉన్నాడు అని వీళ్ళందరూ కూడా గుర్తించారు. హల్లెలూయా. చూడండి, ఈరోజున వస్త్రము అనేటువంటి విషయంలో కనుక మనం ఆలోచన చేస్తే మనము ఏ రీతిగా అన్వయించుకోవాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ మాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ మాట. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. చాలండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో సామెతలు రాయబడుతున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే బలమును ఘనతయు ఆమెకు వస్త్రాలు. అంటే సంఘముగా ఉన్నటువంటి మనకు ఏది మనకు వస్త్రముగా కనబడుతుంది అంటే మన బలము. చెప్పండి ఒకసారి. బలము, మనకున్నటువంటి బలము, మనకి ఇవ్వబడినటువంటి ఘనత ఏదైతే ఉందో అది మనకు వస్త్రముగా ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు ప్రభువుకి మనం ఏమి ఇవ్వాలి అంటే మన బలాన్ని ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకి మనము ఏమి ఇవ్వగలుగుతాము అంటే మన బలాన్ని, మన ఘనతను ప్రభువుకి ఇవ్వగలిగేటువంటి వ్యక్తులుగా ఉండాలి. బలము అంటే ఒకవేళ చదువు కావచ్చు, లేదా నీకున్నటువంటి ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా మనము దేవుని పాదాల క్రింద పెట్టగలగాలి. ఆమేన్ చెప్పండి. నీకున్నటువంటి ఘనత, నీకున్నటువంటి ప్రతీది కూడా నీవు ఏ విషయంలో నీవు హెచ్చించబడుతూ ఉన్నావో, ఏ విషయంలో నీవు ఆశీర్వదించబడుతూ ఉన్నావో అవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క పాదాల క్రింద ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పగలగాలి, ఒకవేళ ప్రభువా ఈ వీటిని నాకు ఇచ్చావు, ఇది నీవు మాత్రమే నాకు ఇచ్చావు, దీన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఉన్నటువంటి విధానం బట్టి, వారికి ఉన్నటువంటి వాటి విషయంలో గర్విస్తూ ఉంటారు. చదువు ఉందనుకోండి గర్విస్తూ ఉంటారు, ఉద్యోగం ఉందనుకోండి గర్విస్తూ ఉంటారు, వారికి ఆస్తి ఉందనుకోండి గర్విస్తూ ఉంటారు. ఇవన్నిటిని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక గర్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రభు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే అవన్నీ కూడా మన పాదాల క్రింద ఉండగలగాలి. ఆమేన్ చెప్పండి. వాటికి కాదు మనం విలువ ఇవ్వాల్సింది, అవి మనకు అవసరమే. ఆ అవసరతను బట్టి కాదు కానీ ప్రభువుని బట్టి మనం గర్వించగలగాలి. వీటన్నిటిని కూడా ప్రభు పాదాల క్రింద మనం పెట్టగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకున్నటువంటి విషయంలో ఏ విషయంలో మనం గర్విస్తూ ఉన్నామో ఆ గర్వాన్ని అంతటినీ మనం తొలగించుకుని, ప్రభువా ఇది నీవిచ్చిందే, నిన్ను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా, నీవిచ్చిన దాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా అని మనం ఆరాధించాలి తప్ప మనకున్నటువంటి విలువైనటువంటి వాటిని బట్టి మనం అతిశయించకూడదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనుక ప్రభు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే మన బలము, మన ఘనత కాదు ప్రభు కోరుకుంటా ఉంది, అవి ప్రభు యొక్క పాదాల క్రింద పెట్టి ఒక దీన మనస్కుడుగా ఆయన ఎదుట మనం నిలబడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక దీనుడుగా మనం ఏం చేయాలంటే సమాధానకరుడైనటువంటి యేసుక్రీస్తు ఎదుట మనము కూడా ఆ సమాధానాన్ని మనము కూడా అన్వయించుకోగలగాలి. ఆ దీనత్వాన్ని మనము అన్వయించుకోగలగాలి. ఆ దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో మనం నిలబడగలగాలి. ఆమేన్. ఏ విషయంలోనైనా సరే మనము దేవుని ఎదుట దీనులుగా కనపడాలి. ఆమేన్ చెప్పండి.
హల్లెలూయా. మరొక విషయం ఏంటి అంటే మట్టలు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సంతోషానికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క మట్టలు దేనికి సాదృశ్యం అంటే సంతోషముతో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ప్రభుని ఎలాగ ఆరాధన చేయాలి? సంతోషముగా దేవుని సన్నిధికి ఎలా రావాలి? సంతోషంగా రావాలి, నీరసంగా రాకూడదు, బలహీనులుగా రాకూడదు. మనం ఒకవేళ బలహీనులుగా వచ్చినా బలవంతులం అయిపోవాలి. ఆమేన్. మనం దేవుని సన్నిధిలో మనము సంతోషంగా ఉండగలగాలి. నీరసంగా ప్రభుని ఆరాధన చేయటం కాదు, నీరసంగా దేవుని వాక్యాన్ని వినటం కాదు. ప్రభువు వాక్యం బయలుపరుస్తూ ఉంటే ఆ వాక్యాన్ని బట్టి మనం ఉజ్జీవింపబడాలి. ఆ వాక్యాన్ని బట్టి మనం ఆమేన్ చెప్పగలగాలి. ఆ వాక్యాన్ని బట్టి మనం స్తోత్రం చెప్పగలగాలి. ఒకవేళ వాగ్దానపూర్వకంగా ప్రభువు చెప్తా ఉన్నాడంటే ఆమేన్ అనేటువంటి మాటను మనం ఉచ్చరించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. సమాధానకరుడైనటువంటి యేసయ్యను చూసి వారందరూ కూడా సమాధానాన్ని నేర్చుకోగలిగారు, సమాధానపరచబడగలిగారు. హల్లెలూయా. వారందరి జీవితాల్లో కూడా సమాధానాన్ని ప్రభువు ఇచ్చాడు, నెమ్మదినిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే వారందరూ కూడా యేసు ప్రభుని విశ్వసించడం ప్రారంభించారంట. వారందరూ కూడా ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటా ఉన్నారు? యేసుక్రీస్తు మీద విశ్వాసం పెట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం పెట్టుకుంటా ఉన్నారో ఈ విషయం అక్కడ ఉన్నటువంటి ప్రజలైనటువంటి పెద్దలకు తెలిసిందంట. ఏం చేసింది? అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రధాన యాజకులకు తెలిసి యేసు ప్రభువును చంపాలని ప్లాన్ చేశారు. ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేముకు వచ్చాడు, ఎలాగైనా సరే యేసు ప్రభువును చంపాలని వారందరూ, పెద్దలైనటువంటి వారందరూ కూడా తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే మనం ప్రభువుని ఎలాగ స్తుతించాలి? ఒక గాడిద వలె మనము గాడిద యొక్క సాదృశ్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అది నెమ్మది కలిగి, భారము కలిగి ఉంటుంది. అది ఏదైతే గాడిద తన జీవితంలో ఒక నెమ్మది పరురాలుగా ఉంటుందో మనం కూడా ఎట్లా ఉండాలి అంటే నెమ్మది పరులుగా, దీనులుగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు గాడిదను ఎంచుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఏదైనా మనం సైకిల్ మీద వెళ్ళామనుకోండి, ఎట్లా ఉంటుంది మన ఫీలింగు? నార్మల్గా ఉంటుంది. అదే బైక్ మీద వెళ్ళామనుకోండి ఎట్లా ఉంటుంది? కొంచెం రేజ్ పెరుగుతూ ఉంటుంది. అదే బెంజ్ కార్లో వెళ్ళామనుకోండి మన హోదా ఎట్లా ఉంటుంది? హోదా పెరుగుతుంది కదా. మన హోదా పెరుగుతున్నప్పుడు మన మాట తీరు కూడా మారిపోతుంది. సైకిల్ మీద వచ్చామనుకోండి మనం మీటు అయ్యా అంటాం. అదే కొంచెం బైక్ మీద వెళ్ళామనుకోండి కొంచెం మాట తీరు మారుతుంది. అదే బెంజ్ కార్లో వెళ్ళామనుకోండి ఎట్లా ఉంటుంది? మన వాయిస్ పూర్తిగా మారిపోతూ ఉంటుంది కదా. యేసుక్రీస్తు ప్రభువారు గాడిదను ఎంచుకోవడం గల కారణం ఏంటి అంటే తన దీనత్వాన్ని చూపించడానికి. ఆమె యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీదకి రావడానికి గల కారణం ఏంటి అంటే దీనత్వాన్ని చూపించడానికి. ఇప్పుడు మనం కూడా ఎలా మారిపోవాలి అంటే గాడిదలాగా మారిపోవాలన్నమాట. గాడిదలా మారిపోవాలంటే ఎట్లా అంటాం కాదు, మన స్వభావం మార్చుకుని ప్రభువా గాడిదిగా ఉన్నటువంటి నేను నాలోనికి నీవు రావాలి, నా మీద నీవు ఉండాలి ప్రభువా, నీవు నాలో ఉండాలి ప్రభువా. మనలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనుకోండి, మనము ఘనపరచబడతాం. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడతాం. అందుకనే మన జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి అనుభవం ఏంటి అంటే ప్రభువా యేసుక్రీస్తు ప్రభువారు మనలోనికి వచ్చాడు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నాడు అనుకోండి, మనకు ఘనత కలుగుతుంది. మనకున్నటువంటి ఆస్తిని బట్టి కాదు, మనకున్నటువంటి బలాన్ని బట్టి కాదు మనకు ఘనత. దీనులుగా మారిపోవాలి. దీనులుగా మనం ఉన్నాము అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరికి వస్తాడు, యేసు ప్రభు మనలో నివాసం చేస్తాడు. అది హెచ్చించుకునే స్వభావం మనలో ఉందనుకోండి, మనలో యేసు ప్రభు నిలవలేడు. కనుక మనలో యేసు ప్రభు నిలవబడాలి, యేసు ప్రభు మనలో ఉండాలి అంటే మనలో కలిగి ఉండాల్సినటువంటి ఒక స్వభావం ఏంటి అంటే దీనత్వము కలిగినటువంటి స్వభావం మనమందరము కూడా ధరించుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. దీనులుగా మనం ఎప్పుడైతే మార్చబడతామో మనలోనికి యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు వచ్చి మనలందరినీ కూడా ఊరేగింప చేస్తాడు. మనకు ఒక గొప్ప ఘనతనిస్తూ ఉంటాడు. ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగించగలుగుతాడు. ఆమేన్. ఒకటి గాడిద వలె ఉండాలి. రెండోది మట్టలు అంటే సంతోషాన్ని చేత్తో పట్టుకుని ప్రభుని మనం ఆరాధన చేయాలి. గాడిద కింద ఒకటి, రెండోది మట్టలు అంటే సంతోషంతో ప్రభుని ఆరాధన చేయాలి. మూడోది వస్త్రాలు. ఈ వస్త్రాలు రాజరికానికి
గుర్తుగా ఉంది. అంటే యేసు ప్రభుని మనం ప్రభువుగా అంగీకరించి యేసు ప్రభు మీద మనం విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధిలోనికి వచ్చి మనం ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు గణపరచబడతాడు. ప్రభు గణపరచబడటమే కాదు, మనల్ని కూడా ప్రభు గణపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనకు ఉండాల్సినటువంటి విధానాలు ఏంటి అంటే, ఒకటి గాడిదలాగా లేదా ఆ దీనత్వము కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. రెండోది, వస్త్రము ఘనతకు సాదృశ్యంగా ఉంది, రాజరికానికి సాదృశ్యంగా ఉంది. కనుక మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువుగా అంగీకరించి విశ్వాసములో స్థిరపరచబడి, మూడోదిగా మనం చూసుకుంటే సంతోషంతో చేత పట్టుకుని ప్రభువుని మనము స్తుతించగలిగే అనుభవంలో ఉండాలి. హోసన్నా హోసన్నా అని ఆ ప్రజలందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తూ ఉన్నారంట. ఎలా చేస్తూ ఉన్నారు? హోసన్నా చెప్పండి అన్నమాట. హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం అని ప్రభు సన్నిధిలో వారందరూ కూడా ఒకే స్వరముతో ప్రభువుని ఆరాధించగలుగుతూ ఉన్నారు. ఆమేన్. అట్లాంటి అనుభవం మన జీవితాల్లో కూడా ప్రభు ఇచ్చునుగాక. సంతోషము కలిగి ప్రభువుని ఆరాధించుదుముగాక. ప్రభు విశ్వాసము కలిగి ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించుదుముగాక. దీనత్వము కలిగి మనం జీవించుదుముగాక. అట్లాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం మనందరి జీవితంలో ఫలభరితంగా దేవుడు తీర్చిదిద్దునుగాక. ఆమేన్.